సర్వే జన సుఖినో భవంతని. అలాంటి మాట బైబిల్ మొత్తం నుంచి ఎక్కడైనా ఒకటి చెప్తారు, ఎవరైనా మీకు తెలిసిన పాస్టర్కి ఫోన్ చేయండి లైవ్ లో. అంతకంటే ఉన్నతమైన వచనం ఒకటి చూపిస్తాను. మత్తయి సువార్త 5:44 వచనంలో, నీ శత్రుని ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని ప్రభువైన యేసుక్రీస్తు ఆయన బోధిస్తా ఉన్నాడు. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చేసిన పని ఏంటో తెలుసా? తన యొక్క సొంత కుటుంబాన్ని అర్జునుడితో చంపించాడు. అరే రవీంద్రనాథ్, అంతకంటే ఉన్నతమైనది ఏదో చూపిస్తావు అంటే ఇంకేం చూపిస్తావు అనుకున్నాను. పోయి ఆ రొట్టే చూపిస్తా ఉన్నావు. మరి నీ శత్రువుల్ని ప్రేమించమని చెప్పేసి యేసు చెప్పాడు అని చెప్పి అంత తోపులా చెప్తున్నావే. లూకాసు వార్త 19:27 వచనంలో యేసు ఏమంటున్నాడు? మరియు నేను తమను ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను నా యుద్ధకు తీసుకువచ్చి సంహరించండి అని చెప్పాడు. పైగా నువ్వు భగవద్గీతలో స్వామి ఏం చేశాడు అంటున్నావు, అధర్మాన్ని నడిచేయమని చెప్పాడు. కానీ బైబిల్లో మీ యెహోవా ఏం చేశాడు తెలుసా? 2 సమయాల్లో 17వ అధ్యాయం చూడు ఒకసారి ఏం చేశాడో. దావీదుతో అంటున్న మాట, నీ యజమాని స్త్రీలను నీ కౌగిట చేర్చితిని అన్నాడు. అలాగే దావీదు ఉపపత్నుల్ని, దావీదు భార్యల్ని తీసుకెళ్లి అబ్షాలోము పక్కలో వేశాడు. పక్కల్లో పడుకోబెట్టే అంత దాని గురించి మాట్లాడటం కూడా దండగా. నువ్వు భగవద్గీతను తప్పుపడతా ఉన్నావు. నువ్వు బైబుల్లో సర్వేజనా సుఖినో భవంతు కంటే ఉన్నతమైన మాట అని ఇంకేదో చెప్తున్నావు. లైఫ్ టైం ఛాలెంజ్ రా. ఒక్కడైనా సరే సర్వే జనా సుఖినో భవంతు లేదా లోకా సమస్త సుఖినో భవంతు అనే మాటకి సాటి అయినది, ధీటైనది ఎప్పటికైనా సరే ఉంటే చూపించండి చాలు.